హాయ్ గైస్, ఈ రోజు మనము కొత్తగా జరుగుతున్న క్యూఆర్ కోడ్ అనే ఒక స్కామ్ గురించి తెలుసుకోబోతున్నాం అనమాట. ఈ స్కామ్ గురించి డీటెయిల్స్ తెలుసుకునే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ఐఎమ్ కృష్ణ. సో కమింగ్ టు ద టాపిక్ వచ్చేసి, రీసెంట్ గా కొన్ని క్యూఆర్ కోడ్ రిలేటెడ్ స్కామ్స్ అయితే పెరిగిపోయాయి అనమాట. అంటే ఈ క్యూఆర్ కోడ్ స్కామ్స్ అనేవి ఎలా జరుగుతున్నాయంటే, మెయిన్ గా ఒక విక్టిమ్ ఎవరైతే ఉంటారో, విక్టిమ్ అనే వాళ్ళు ఎవరంటే ఎవరైతే డబ్బులు పోగొట్టుకుంటారో, ఎవరైతే ఈ కేసులో బాధితుడు ఉంటారో అతని గ్రీడీనెస్ వల్ల, అంటే డబ్బులు సంపాదించాలనే కోరిక వల్ల, లేకపోతే అతని తెలియనితనం వల్ల, అంటే అవేర్నెస్ లేకపోవడం వల్ల జరుగుతుంది. సో ఈ స్కామ్స్ ఎలా జరుగుతున్నాయంటే, క్యూఆర్ కోడ్స్ మీ అందరికి తెలిసిందే. ఈ మధ్య కాలంలో క్యూఆర్ కోడ్స్ మనమే జనరేట్ చేసుకోవచ్చు. అలాంటిది వేరే స్కామర్స్ ఎవరైతే డబ్బులు మన దగ్గర దోచుకోవాలనుకున్న వాళ్ళు చేయలేరా? 100% చేస్తారు కదా. సో అలాంటి వాళ్ళని వీళ్ళు టార్గెట్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళు వీళ్ళకి తెలుసా అంటే, వాళ్ళు ర్యాండమ్ గా అందరికి పంపిస్తారు. అలాంటి వాళ్ళు మనలోనే ఉంటారు అనమాట. సో క్యూఆర్ కోడ్ స్కామ్ అనేది ఎలా జరుగుతుందంటే, మీరు ఏదో ఒక గేమో ఏదైనా యాప్ డౌన్లోడ్ చేసుకుంటారు, ఏదో వెబ్సైట్ లోకి వెళ్తారు. ఆ వెబ్సైట్ లోకి వెళ్ళిన తర్వాత మీకు కొన్ని క్యూఆర్ కోడ్స్ వాళ్ళు ఇస్తారన్నమాట. మీ వాట్సాప్ లో పంపిస్తారు. ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇంత మనీ అనేది మీరు అర్న్ చేయొచ్చు అని చెప్పేసి. లేదా మీరు ఏదో ఒక యాప్ వాడుతుంటారు, బెట్టింగ్ యాప్ లాంటివి. ఆ యాప్ అనేది వాడిన తర్వాత ఈ డబ్బులు డౌన్లోడ్ చేసుకోండి, ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకోండి అని చెప్తారు అనమాట. ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఈ యాప్ ద్వారా మీరు డబ్బులు పొందొచ్చు అంటారు. అది మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోవడానికి క్యూఆర్ కోడ్ వాడే అవకాశం ఉంది. లేదా రీసెంట్ గా ఒక పర్సన్ జరిగింది, లాటరీ టికెట్ వచ్చింది మీకు. అతను కొన్నాడు, ఆబ్వియస్ గా అతను కేరళలో లాటరీ టికెట్ కొన్నారు. కొన్న తర్వాత మీకు లాటరీ వచ్చింది, ఈ లాటరీలో ఉన్న డబ్బులు మీరు గెలుచుకున్నారు కాబట్టి ఆ డబ్బులు మీ అకౌంట్ లో రావాలంటే ఒక యాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలి. యాప్ ఎలా వస్తుంది అంటే ఈ క్యూఆర్ కోడ్ అని చెప్పేసి అంటారు. అది కాకుండా కొంతమంది ర్యాండమ్ గా మీకు పెళ్లి ఇన్విటేషన్ మీకు క్యూఆర్ కోడ్ ద్వారా సెండ్ చేసాము వెరైటీ వేలో అని చెప్పేసి పంపిస్తుంటారు. అంటే ఒక క్యూఆర్ కోడ్ ఉంటే స్కాన్ చేయగానే ఒక యాప్ ఏదో డౌన్లోడ్ అయిపోవడము, లేకపోతే మీ అకౌంట్ కి యాక్సెస్, అంటే వాడు అడుగుతాడు అక్కడ రిక్వెస్ట్. ఎప్పుడైనా కూడా ఒక యాప్ కి మనం పర్మిషన్ ఇస్తున్నప్పుడు అలో కాంటాక్ట్స్ దగ్గర డోంట్ అలో నొక్కాలి. మన కెమెరా యాక్సెస్ యాప్ వాడికి ఎందుకు, డోంట్ అలో కొట్టాలి ఇలా. సో అందుకని చెప్పేది ఏంటి అంటే, ఎక్కడైనా కూడా మీరు క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తున్నారంటే పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ లో, ఎక్కడైనా షాప్స్ లో, దట్స్ ఫైన్. ఎందుకంటే ఆ డబ్బులు వాళ్ళకి వెళ్తాయి. కొంతమంది ఈ మధ్య కాలంలో వాళ్ళు ఎక్కడో ఉంటారు, ఏదో సర్వీస్ ఆఫర్ చేస్తారు. ఆఫర్ చేసిన తర్వాత మీకు క్యూఆర్ కోడ్ పంపించండి, దానికి చేసేయండి సార్ అంటారు. అక్కడ వాళ్ళకి పొలైట్ గా ఈ మాట చెప్పండి, భయ్యా క్యూఆర్ కోడ్ వద్దు, ఏదైతే ఈ ఫోన్ పే ఐడి ఉంటుంది కదా, లైక్ @YBL అని @AXL అని చెప్పేసి యూపీఐ ఐడి, ఆ ఐడి నాకు పంపించని చెప్పేసి యూపీఐ ఐడి కొట్టుకొని వాళ్ళకి అమౌంట్ సెండ్ చేయడానికి ట్రై చేయండి. దాని ద్వారా చాలా లెజిట్ వేలో మన డబ్బులు అనేది అవతల చేరాల్సిన వాళ్ళకి చేరతాయి. ఇంకొక విషయం ఏం జరుగుతుంది అనేది కూడా నేను చెప్తాను ఈ మధ్య కాలంలో. సో మనము ఏం చేస్తున్నాం అంటే, ఒక యాప్ గానీ ఏదైనా డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే జస్ట్ లైక్ దట్ మనం యాప్ తీసేసుకుంటాము, డౌన్లోడ్ చేసేసుకుంటాం. క్యూఆర్ కోడ్ కి యాక్సెస్ ఇచ్చేటప్పుడు త్రూ యాప్ క్యూఆర్ కోడ్ కొన్ని స్కాన్ చేస్తాం. అంటే కొన్ని క్యూఆర్ కోడ్ స్కానింగ్ యాప్స్ ఉంటాయి. అలా కాకుండా మన ఫోన్ వాళ్ళు మనకి ఎందుకని ఫోన్లోనే ఒక క్యూఆర్ కోడ్ స్కాన్ చేసే ఆప్షన్ ఇస్తున్నారంటే, గూగుల్ స్కానర్ కావచ్చు, లేకపోతే క్యూఆర్ కోడ్ స్కానర్ మొబైల్లోనే ఎందుకు ఇస్తున్నారు అంటే, దట్ ఈస్ అవర్ ఓన్ డివైస్. అది మన డివైస్. మనం ఏ యాప్ లోకి వెళ్ళి స్కాన్ చేయట్లా, మన డివైస్ లో ఉన్న ఫోన్ తో, అది కూడా కెమెరాతో స్కాన్ చేయడానికి ట్రై చేయండి. మోస్ట్లీ మీ డివైస్ లో ఉన్న కెమెరాతో ఉన్న ఆప్షన్ తో క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడానికి ట్రై చేయండి తప్పించి ఎటువంటి యాప్ల జోలికి వెళ్ళి వాటి ద్వారా క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడానికి ట్రై చేయకండి. ఇలాంటి వాటి వల్ల ఆల్మోస్ట్ కోట్లు నష్టపోతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మన బ్యాంక్ డీటెయిల్స్ అన్ని కూడా వాళ్ళకి, మన ఫోన్ యాక్సెస్ వాళ్ళకి వెళ్ళిపోతుంది అనమాట కొన్ని క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం వల్ల. సో ఇలాంటి వాటికి దూరంగా ఉండాలని హెచ్చరించడానికి మాత్రమే ఈ వీడియో చేయడం జరిగింది. హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ ఐఎమ్ కృష్ణ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.